హలో. హలో. మాట్లాడండి. నా పేరు లక్ష్మి సార్. లక్ష్మి గారు మాట్లాడండి. సార్, ఏదైనా పిల్లలకి మనం ఏదైనా ఒక విషయం చెప్తే వాళ్ళు మన మీద చిరాకేసి మళ్ళీ నేను మాట్లాడేదాకా మళ్ళీ మన దగ్గర మాట్లాడారు సార్ వాళ్ళు. మళ్ళీ అడగండి క్వశ్చన్. ఆ? మళ్ళీ అడగండి అమ్మా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనము పిల్లలకి ఏదైనా ఒక విషయము, ఏదో పని, ఇంట్లో పని ఉంటాయి కదా సార్, కొంచెం ఆ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్తుంటే ఉమ్, వాళ్ళు మన మీద చిరాకేసి అసలు ఆ పని ఏదో అలా నామకే వాస్తే చేసేసి ఉమ్, మళ్ళీ మనం మాట్లాడదాకా మన దగ్గర మాట్లాడారు సార్. మళ్ళీ వాళ్ళు ఉమ్. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటారు వాళ్ళని మనం? అది ఎవరికైనా, పిల్లలకైనా పెద్దలకైనా అంతే కదా. ఇష్టం లేని పని చెప్పినప్పుడు ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. పని చేయాలని ఎవరు పుట్టరు కదా. వాళ్ళకి అవసరం అనుకుంటే చేస్తారు. మీకు ఇష్టం, మీ పిల్లలు మీకు పని మనుషులు కాదు కదా. అవును. పని వాళ్ళకి అవసరమని మీకు ఎప్పుడైతే మీరు వాళ్ళకి రియలైజ్ చేయగలుగుతారో, దట్ ఈస్ పేరెంటింగ్. అలా కాకుండా ఈ పని నువ్వు చేయాలి అని అది అడ్మినిస్ట్రేషన్, మేనేజర్. సమస్య ఏంటంటే పేరెంట్స్ అన్నీ అవుతారు. పేరెంట్సే టీచర్ అవుతారు, పేరెంట్సే మేనేజర్ అవుతారు, పేరెంట్సే అడ్మినిస్ట్రేటర్ అవుతారు, పేరెంట్సే మళ్ళీ స్వామీజీ అవుతారు, సైకాలజిస్ట్ అవుతారు. పేరెంట్స్ మాత్రం కాలేకుండా పోతూ ఉంటారు. సో ఇందులో వింతేమీ లేదు. పిల్లలకి మీరు ఇన్స్ట్రక్ట్ చేసేది ఆ పని చెయ్యి అంటే ఎందుకు చేస్తారు? మీరు కూడా చిన్నప్పుడు చేసి ఉండరు. ఎవరు చేయరు, నేను కూడా చేయను. కాబట్టి అర్థం చేసుకోండి పేరెంటింగ్ అంటే ఏంటి అనేది. ఏదో నేను చెప్తే పిల్లలు చేస్తే వాళ్ళు మంచివాళ్ళు, చేయకపోతే చెడ్డవాళ్ళు అని మనం లేబుల్ చేస్తుంటే, నేను చెడ్డదాన్ని అని ఇంకా ఆ పిల్ల పని చేయటం ఆపేస్తుంది ఇక. కాబట్టి ఈ రాంగ్ పేరెంటింగ్ స్ట్రాటజీస్ ఏదైతే మనం అథారిటేటివ్ పేరెంటింగ్ స్ట్రాటజీస్ మనం నేర్చుకున్నాము మన పెద్దల నుంచి, నీతి కథలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి, అవి వర్కౌట్ కావు. నిజంగా అవన్నీ వర్కౌట్ అయితే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు. మన దేశంలో ఉన్నన్ని నీతి కథలు ఏ దేశంలోనూ ఉండవు కదా. పురాణాల దగ్గర నుంచి, బైబిల్ దగ్గర నుంచి, ఖురాన్ దాకా అన్ని నీతి కథలే. చందమామ చదివితే నీతి కథలు, బాలమిత్ర చదివితే నీతి కథలు, ఏది చదివినా నీతి కథలే ఉన్నాయి. మరి మన దేశం మొత్తం నీతివంతమైన దేశం అయిపోవాలి కదా. కాబట్టి ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ అనేది గతంలోనూ పని చేయలేదు, ఇప్పుడు పని చేయదు. వాళ్ళకి ఎందుకు అవసరం అనేది రియలైజ్ చేయాలి. మీరు పని చేస్తుంటే వాళ్ళకు కూడా మీ పని మీరు చేసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు ఎవరికి పని చెప్పకండి. మీ పని మీరు చేసుకోండి. వాళ్ళ పని ఏమన్నా మీరు చేయాల్సి వస్తే వదిలేయండి. వాళ్ళకి అవసరమైతే చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. మీ పిల్లలకి ఫస్ట్ తల్లి పాలు తాగాలని ఎవరు చెప్తే తాగారు వాళ్ళు. వాళ్ళకి ఆకలేసింది తాగారు. అవును. ఆకలి వేయకముందే మీరు తీసుకుపోయి ఆ లాక్టోజన్ పెడితే తల్లిపాలు ఇక గుంజట్లేదు ఇక. దాని మీద ఇంకొక వీడియోలో చెప్తాను నేను. ఓకే. అలాగే మీరేం చేశారంటే అన్నీ చేసి పెట్టేసేసి ఇప్పుడు నువ్వు చేసుకో అంటే వాళ్ళు చేయరు. మీ పని మీరు చేసుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా ఒక తల్లి తను బ్రతుకుతుంటే తన పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా తయారవుతారు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే నా తల్లి ఎవరి మీద ఆధారపడకుండా 76 సంవత్సరాలు ఆమె, నడవలేనామె, ఇప్పటికీ ఒక పెద్ద ఇల్లు 12 గదులు ఉండేటువంటి ఒక పెద్ద ఇంట్లో, చాలా పెద్ద ఇంట్లో తనొక్కతే ఉంటుంది ఒక పల్లెటూరులో. మేము ఎవరైనా హెల్ప్ చేస్తామన్న అవసరం లేదంటది. తన బ్రతుకు తను బ్రతకగలుగుతుంది కాబట్టి తన పిల్లలు కూడా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేలాగా మారారు. నేను ఇలా మారాను. నా మదర్ ఏం టీచ్ చేయలేదు. నా మదర్ తన బ్రతుకు తను బ్రతకటం అనేది ఎలాగో తను ప్రాక్టీస్ చేస్తే దాన్ని చూసి అబ్జర్వ్ చేస్తే అర్థం చేసుకున్నాను నేను. సేమ్ అలాగే నన్ను చూసి నా పిల్లలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మీ బ్రతుకు మీరు బ్రతకటం ఎలా అనేది మీరు ఆలోచించి మీరు చేస్తుంటే మిమ్మల్ని అనుకరిస్తారు మీ పిల్లలు. ఆటోమేటిక్‌గా మీ నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు నా పిల్లలు ఒకతను 17 ఇయర్స్, ఇంకొకతను 11 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ జీవితంలో ఒక్క సినిమా కూడా చూడలేదు. వాళ్ళ సినిమా అని తెలీదు. పిలిచిన వాళ్ళ మదర్ ఎప్పుడన్నా, ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ రోజున అదేదో 'హరిహర వీర మల్లు' అనే ఒక సినిమా వచ్చింది. తనతో వెళ్తానికి ఎవరు లేరు. నేను వెళ్ళను. పిల్లల్ని ఎవరిని అడిగితే మీరు రామంటున్నారు. తను ఒక్కతే వెళ్ళలేదు. తను ఎవరినో ఫ్రెండ్స్ ఎవరినో అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు రానంటున్నారు? ఎందుకు సినిమా అంటే అంత వేస్ట్ అని వాళ్ళకి అనిపించింది అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఫర్దర్ స్టడీ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేయమన్నారు అది? ఎవరు చేయమనలేదు. నేను చేస్తున్నాను. ఆటోమేటిక్‌గా నా నుంచి నేర్చుకున్నారు. కాబట్టి మీరు పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో ఆ ప్రవర్తన మీలో డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా మారుతుంది. రైట్ అమ్మా లక్ష్మి గారు? ఓకే. రైట్.